వాటర్ హియరింగ్ చేస్తున్నామండి. ఇది సెకండ్ బిల్లుకి అయితే రెడీగా ఉంది. మేడం ఇంకా ఫోటో దింపకపోలేదు. ఈరోజు ఫోటో దించుతా అన్నదండి. వచ్చి మార్నింగ్ వచ్చి ఇప్పుడు వాటర్ పడుతున్నాము. చూడండి, లాస్ట్ వరకు మీకు ఇల్లు మొత్తం కూడా దిగి కిందికి దిగినాక మొత్తం చూపిస్తానండి. ఇప్పటి వరకు వచ్చి ఖర్చు వచ్చేసి కింద బేస్మెంట్ లెవెల్ నుంచి ఇప్పటివరకు గవర్నమెంట్ వేసిన పైసలతో కలిపి 6,50,000 అయిందండి. ఇటుకకు 1,00,000 రూపాయలు అయినాయండి. ఇది ఇంటి లోపటి సైడ్ అండి. బెడ్రూమ్లో సజ్జలు. ఈ వాటర్ హీటర్ వేయడంగా ఈ సజ్జల మీదకి ఎక్కిన. ఇది బెడ్రూమ్లో సజ్జలు అండి, టాప్ వ్యూ. ఇది వంట రూమ్లో సజ్జ, ఓన్లీ వన్. వంట రూమ్లో దేవుని కదండి. ఇదంతా 580 SFT, 580 SFTలలో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి. ప్రభుత్వంది 600 కంటే దాటుద్ది కదండి. దాంట్లో 580లో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్. హాల్ ఒకటి, ఆ డోర్ లోపల నుంచి కనబడుతుంది కదా, హాల్ ఒకటి. ఇది బెడ్రూమ్ ఒకటి, కిచెను, దేవుని గది. ఒక్క ఫ్యామిలీకి ఉండడానికి మస్తు అవుతుందండి. ఇది ఇప్పటివరకు అయితే 6.5 లక్షలు వచ్చింది ఖర్చు. ఇది కింద నుంచి అండి ర్యాంపు కింద బాత్రూమ్ వచ్చింది. కిటికీ పైన ఒక వెంటిలేటరు. గుమ్మం అండి, డిజైన్డ్ గుమ్మము. గుమ్మం మీద ఒక వెంటిలేటర్. వాటర్ కొట్టాలి, మోటార్ కూడా తీసుకుని వచ్చినాం. ఇది ఇట్లా బెడ్రూమ్ గుమ్మము అండ్ కిటికీ అండి. ఈ బెడ్రూమ్లో వెంటిలేటర్ పెట్టలేదు, ఎందుకంటే మా ఊర్లో దోమల సమస్య చాలా ఎక్కువగా ఉంది. దేవుని గది. ఈ వంట రూమ్ అండి. వంట రూమ్ మీద ఇది పెట్టించాం. ఈ వంట రూమ్లో సజ్జ. ఈ హౌస్ మొత్తం ఇప్పటికి కాస్ట్ వచ్చి 6,50,000 అయిందండి. సెకండ్ బిల్లుకు రెడీగా ఉంది. మేడం వచ్చి ఫోటో దించుకొని వెళ్తే సెకండ్ బిల్లు